దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉండాలంటే, దేవుని తోడు చేత మనం నడిపించబడి అన్నిటిలో విజయాన్ని పొందుకోవాలంటే, ఆయన కృప మనకు ఉండాలి అంటే ఆయనను మనం ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనను వేడుకొన్నప్పుడు, ఆయన సహాయము మనల్ని అర్థించినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తాడని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వాక్యం మనము చూసినట్లయితే, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునిని ఆశ్రయించిన వారికి ఆయన తోడుగా ఉంటాడంటండి. దేవునిని ఆశ్రయించక ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను, అధికారులను, సంస్థలను, వ్యవస్థలను మీరు ఆశ్రయించినట్లయితే ఒకవేళ దానివల్ల మీకు ఒక్కొక్కసారి ప్రయోజనం కలగకపోవచ్చు. ఒక్కొక్కసారి మా వల్ల కాదండి, మేము చేయలేము, మా చేయి దాటిపోయింది అని చెప్పవచ్చు. కానీ వారు దేవునిని ఆశ్రయిస్తే, ఏ మనుష్యుడైతే దేవునిని ఆశ్రయిస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవునిని ఆశ్రయిస్తాడో ఆ వ్యక్తి జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు జరిగింపచేస్తాడు. ప్రియమైన ప్రజలారా, మన దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో, రక్షకుడైన యేసు ప్రభువారిని ఎవరైతే ఆశ్రయిస్తారో, యేసు క్రీస్తు ప్రభువారిని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయనను వేడుకుంటారో, ఆయనకు ప్రార్థన చేస్తారో, వారికి ఆయన తోడుగా ఉండి ప్రతి పనిలో విజయాన్ని ఇస్తాడు. వారు వెళుతున్నటువంటి మార్గము సరళం చేస్తాడు, వారిని దీవిస్తాడు, వారి పనులన్నీ సఫలపరుస్తాడండి. ఓ సహోదరి, సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, యేసు ప్రభువారిని మీరు ఆశ్రయించండి. వ్యవస్థలని, సంస్థలని, మనుషుల్ని, అధికారులని వీటిని నమ్ముకునే కంటే, వారిని ఆశ్రయించే కంటే యేసయ్యను ఆశ్రయించండి. మీకు సహాయం చేస్తారు ఆయన. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఇది అసాధ్యం అండి, ఇది జరగదు, ఇక నా పని అయిపోయింది, ఇది ఇంతే జరిగింది, దీన్ని ఎవరు మార్చలేరు అని మీరు అనుకుంటున్నా సరే, మనకు అసాధ్యమేనండి. దేవునికి అసాధ్యం అనేది లేదు. దేవునికి అసాధ్యం అనేది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. నీ సమస్య చాలా చిన్నది సహోదరుడా, సహోదరి. నీ సమస్యను ఆయనకు అప్పగించు. ఇది జరగదండి, ఇది ఒక చేయి దాటిపోయిందండి అని నువ్వు ఏదో చేసుకోవాలని అనుకుంటున్నావేమో, ఓ సహోదరుడా, సహోదరి, ఒక్కసారి నీ సమస్యను, ఒక్కసారి నీ పరిస్థితిని యేసయ్యకు అప్పగించయ్యా. యేసయ్యకు అప్పగించండి సిస్టర్, బ్రదర్. యేసయ్యకు అప్పగించండి. ఆయన ఆ సమస్య నుంచి విడిపించి నీకు నెమ్మదిని కలిగిస్తాడు. నీకు ఆ సమస్య నుంచి సొల్యూషన్ ఇచ్చి దాని నుంచి తప్పించి నీకు ఆయుష్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, ఆరోగ్యమని ఇస్తాడు, ఆనందముతో మిమ్మల్ని నింపుతాడు. కాబట్టి దయచేసి ఒక్కసారి యేసు ప్రభువాన్ని ఆశ్రయించి చూడండి. ఆయన మీకు తోడుగా ఉండి మీ పనులన్నీ సఫలపరిచి వర్ధిలింపు చేస్తాడు, మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.